నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని పెంచింది. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న పరిమితికి ఇప్పుడు పెంచిన పరిమితికి గల తేడాను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల వరకు పెంచినది. అయితే చాలామంది మన మిత్రులు బడ్జెట్ ప్రకారం అప్ టు 4 lakhs వరకు అంటే 4 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ నిల్ లేదు, మరియు 4 నుంచి 8 లక్షల వరకు 5%, మరియు 8 నుంచి 12 లక్షల వరకు 10% అని స్లాబ్స్ ఉన్నాయి కదా, మరి 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు అంటున్నారు, ఎలా అని అడుగుతున్నారు. కాబట్టి క్లారిఫికేషన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఒకసారి పై వీడియోలో చూపిన విధంగా గతంలో ఉన్న ఆదాయ పరిమితి మరియు ప్రస్తుత బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను పరిమితికి గల తేడాను చూస్తే గతంలో 3 లక్షల వరకు ట్యాక్స్ లేదు, 3 నుండి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల పైన ఆదాయం సంవత్సరానికి కలిగిన వారికి 30% పన్ను విధించేవారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం సంవత్సరానికి 4 లక్షల వరకు ఆదాయ పన్ను లేదండి. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన సంవత్సర ఆదాయం ఉంటే 30% ఆదాయ పన్ను స్లాబ్స్ ను ప్రకటించారు. అయితే ఇదే సందర్భంలో ట్యాక్స్ రిబేట్ను 25,000 నుంచి 60,000కు పెంచారు. ఇది గమనించాలండి, ట్యాక్స్ రిబేట్ను 25,000 నుంచి 60,000కు పెంచారు. దీని ప్రకారం 12 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ రిబేట్ వస్తుంది. ఈ ఆదాయ పన్ను రిబేటు 25,000 నుంచి 60,000కు పెంచారు. దాని ప్రకారమే ఈ 12 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ రిబేట్ వస్తుంది. అందువలన 12 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ ఉండదు అని చెబుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సంవత్సర ఆదాయం గ్రాస్ శాలరీ 12,75,000 ఉంటే వాటిలో స్టాండర్డ్ డిడక్షన్స్ 75,000 తీసేస్తే సంవత్సర ఆదాయం 12 లక్షలు అవుతుంది. ఈ 12 లక్షలకు ప్రస్తుత బడ్జెట్లో చెప్పిన విధంగా 4 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు అని చెప్పారు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% అంటే 20,000 ట్యాక్స్ ఉంటుంది. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% అంటే 40,000, మొత్తం 60,000 ట్యాక్స్ విధించాలి. కానీ ట్యాక్స్ రిబేట్ను 60,000కు పెంచారు కాబట్టి ఈ 60,000ను తీసివేస్తే ట్యాక్స్ ఏమీ ఉండదు. అలా కాకుండా మరొక ఉదాహరణ చూద్దాం. ఉద్యోగి సంవత్సర ఆదాయం గ్రాస్ శాలరీ 13,75,000 ఉంటే డిడక్షన్స్ 75,000 తీసేస్తే 13 లక్షలకు గాను 4 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% అంటే 20,000, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% అంటే 40,000, 12 లక్షల నుంచి 13 లక్షల వరకు 15% అంటే 15,000, మొత్తం 75,000 ట్యాక్స్ పడుతుంది. కాబట్టి వీరికి ట్యాక్స్ రిబేట్ వర్తించదు. ఎందుకంటే ట్యాక్స్ రిబేటు పరిమితి 60,000 కాబట్టి 60,000 వరకు ఉన్న వారికే ఈ ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. వీరికి 75,000 ఉంది కాబట్టి ట్యాక్స్ రిబేట్ అనేది వర్తించదు. కాబట్టి వీరికి 75,000 ట్యాక్స్ విధిస్తారు. ఇదండి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.